హలో మామ, అందరికి నమస్తే. మామకి ఈ రోజైతే చికెన్ ఫ్రై చేసినాం. చికెన్ ఫ్రై ఎట్లుందంటే ముక్క తింటే కరిగిపోతుంది మామ నోట్లేస్తేనే. గంత టేస్టీగా ఎట్లా పండినా మామ ఈ వీడియోలో అయితే చూపిస్తా, చూసేరు మామ. మన కుకింగ్ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఈ చెప్పులు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఈ చెప్పులు అయితే చూసేరు మామ. ఈ చెప్పులు అయితే మింత్రాలు ఆర్డర్ పెట్టినా 900 మామ. వీరికి అయితే 900కు ఈ శాండిల్ వర్తో కాదో కామెంట్ చేసేరు మామ. ఇంకా లేట్ చేయకుండా మన కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మామ. పొయ్యి మీద గంజు పెట్టి గంజులు ఇంత నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. అవి గోలినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మనం కోసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మామ. ఈ చికెన్ రేటు 4 రోజులైతే మటన్ రేటు అందుకుంటది మామ. ఎందుకంటే కేజీ 300 అంట. మీ కాడ ఎంత నడుస్తుందో ఒక కామెంట్ అయితే పెట్టారు మామ. చికెన్ మసాలా వేసినాక కూరనైతే ఒక 10 నిమిషాలు అయితే మంచి ఉడికించుకోవాలి మామ. 10 నిమిషాల తర్వాత కూరకు సరిపడ కారం అయితే వేసుకోరు. ఫ్రై కాబట్టి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కూర మాత్రం బాగుంటది మామ. కారం వేసినాక ఒక 5 నిమిషాలు మంచి ఉడికించుకొని లాస్ట్ లో ఇంత కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మామ. ఇంకొక ప్లేట్ లో అన్నం కూర వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఇంకా చికెన్ ముక్క పెట్టుకొని తింటుంటేనైతే ఫస్ట్ లో చెప్పినా కదా మామ, నోట్లయితే కరిగిపోతుందని. ఇక గదే ఖాయం చేసుకోరు. మీరు కూడా ఎప్పుడు పులుసులే కాకుండా అప్పుడప్పుడు గిట్లా ఫ్రై చేసుకొని తిన్నారు మా. కూర మాత్రం జబర్దస్త్ ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయరు మా. ఉంటా మరి, బై.